ఇక్కడ పనిచేసిన తర్వాత మీకు శాలరీగా డబ్బులు అయితే ఇవ్వరు. డబ్బులకు బదులు ఆ శాలరీకి ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ అయితే ఇస్తారు. ఇంకా ఇచ్చే గోల్డ్ ఇంగుడికి ఎవరు పడితే వాళ్ళు ఇవ్వరు. డైరెక్ట్ గా బాస్ వచ్చి ఆ పర్సన్ శాలరీ అయితే ఎంత ఉంటుందో దానికి ఈక్వల్ గా గోల్డ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. పక్కనే ఉన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు ఎంత పని చేశారు, ఎన్ని అవర్స్ చేశారు, ఎంతసేపు కూర్చున్నారు అవన్నీ క్యాలిక్యులేట్ వేసి బాస్ కు పలానా గోల్డ్ ఇవ్వని చెప్తారు. అలా అక్కడ ఉన్న వర్కర్స్ అందరికి గోల్డ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత లాస్ట్ కి అయితే అయిపోతుంది. ఇంకా బాస్ గుడికి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఒక వ్యక్తి మాత్రం నా శాలరీ ఇవ్వలేదని చెప్తాడు. బాస్ అంత దగ్గరికి వచ్చి నువ్వు అసలు ఏం పని చేసావని శాలరీ ఇవ్వాలి, నువ్వు అసలు ఈ రోజు గోల్డ్ నే సరిత తీయలేదని చెప్పి అతన్ని కించపరుస్తూ మాట్లాడుతాడు. ఇది గమనించిన అతనికి చాలా కోపం వేసి వెంటనే పక్కనే ఉన్న టేబుల్లో చాలా చిన్నగా ఉన్న రాళ్లల్లో అంతకన్నా చిన్నగా ఉన్న గోల్డ్ పీసులు ఉంటాయి. ఇతను ఎలాగైనా సరే తన బ్రెయిన్ మొత్తం వాడి దాన్ని సపరేట్ చేయాలనుకుంటాడు. ముందుగా ఒక బౌల్లో హాట్ వాటర్ ని తీసుకుంటాడు. రాక్ తో కూడుకున్న గోల్డ్ ని వేయగానే చాలా సింపుల్ గా అయితే ఆ రెండు అయితే సపరేట్ అయిపోతాయి. ఇంకా ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఎందుకంటే గత 3 గంటల నుంచి సేమ్ ఈక్వాలిటీ క్వాంటిటీలోనే వాళ్ళు సపరేట్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇంకా ఇతను కేవలం 30 సెకండ్లలోనే ఇంత బాగా తయారు చేశాడని. ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ కావాలంటే ఖచ్చితంగా మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోలు డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి అయితే వచ్చేస్తాయి.